ధర్మము అనేటటువంటిది చాలా అవసరం అమ్మ. మనమందరం కూడా ఇవాళ రేపు పిల్లల్ని డబ్బు కోసం పెంచుతున్నాం, సంతానం కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలని పెంచుతున్నాం. కానీ నా పిల్లవాడి దగ్గర ధర్మం ఉండాలి అని ఎంతమంది పెంచుతున్నారు? ధర్మము అనేటటువంటిది చాలా అవసరం. ధర్మము అనేది తప్పిందనుకోమ్మా, ధర్మము తప్పినటువంటి పిల్లలు భవిష్యత్తులో తల్లిదండ్రులని నిర్లక్ష్యానికి గురి చేసి దేనికి లేకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు వదిలిపెట్టి. చిన్న వయసు నుంచి గోరుముద్దలతోటి ధర్మం చెప్పాలి. కారణం ఏమిటి అంటే మనం తపస్సు 3 రకాలుగా చేస్తాం. మనస్సుతోటి చేస్తాం, వాక్కుతోటి చేస్తాము, శరీరంతో చేస్తాం. మీ పిల్లవాడు అన్నం తినలేదనుకోండి అమ్మ, ఏం చేస్తారు? వెంటబడి అన్నం కలిపి వాళ్ళ నోట్లో కొంచెం కొంచెంగా కుక్కుతారా కుక్కరా? ఎందుకు అన్నం పెడుతున్నారు వాడికి? వాడు నాకు వద్దు అని తిరుగుతున్నా వాడికి అన్నం ఎందుకు పెడుతున్నారు? తినకపోతే వాడి శరీరము బలహీనం అవుతుంది. తర్వాత వాడికి రోగాలు వస్తే మళ్ళీ ఆ ఖర్చులు, ఆసుపత్రులు మొత్తం మనమే తిరగాలి. కాబట్టి వెంటబడి వాడి నోట్లో ప్రతి తల్లి వాడు వెనకాలంటాం, వాడి వెంటబడడం, వాడికి కొద్దో గొప్ప నోట్లో అన్నం పెట్టడం. వాడైతే వాడు, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. పెడుతున్నావు పెట్టట్లేదా? అన్నం ఎందుకు పెడుతున్నావు? శరీరానికి బలం తగ్గకూడదు పిల్లవాడికి. వాడికి తెలియదు శరీరానికి బలం కావాలి అని, అవునా? కాబట్టి ఆ శరీరానికి బలం ఉండడం కోసం వాడికి అన్నం పెడుతున్నాం. ఇది శరీరానికి సంబంధించింది. ఇక రెండోది ఉంది, ఏమిటి? మనస్సు. మరి మనస్సుకి అన్నం ఏమిటి? మనస్సుకి అన్నం ధర్మం. ఎవడికి ధర్మంగా ఉండాలని ఇష్టం ఉండదు. ఎలా అయితే పిల్లవాడికి అన్నం తినకుండా ఉరుక్కుంటూ పక్కకెళ్ళి అమ్మని ఏడిపిస్తూ తిరుగుతూ ఉంటాడో, ధర్మము కూడా నాకు కావాలి అనేటటువంటి కోరిక ఏ పిల్లవాడికి ఉండదు. ఎంతసేపు ఉన్నా టీవీ చూద్దామా, మొబైల్ చూద్దామా, ఇంకో విషయంలోకి వెళ్దామా, ఇంకొకటి చేద్దామా, లేదు కాస్త పెద్దవాడైతే తల్లిదండ్రులనే తిరిగి తిడదామా అనే ఉద్దేశంలోనే ఉంటాడు తప్ప ధర్మము అనేటటువంటిది మనస్సుకు ఉండాలి అని ఎవ్వడికీ ఉండదు. ఇంద్రియాలు ధర్మం చేయాలని వెళ్ళవు, ఎప్పుడు పక్కకు వెళ్ళిపోతాయి. మనస్సు ఆధీనంలో ఉండే ఇంద్రియాలు. ఎలా అయితే వెంటబడి చిన్న వయస్సులో మీరు అన్నం పెట్టారో, అలాగే చిన్న వయస్సు నుంచే మనస్సుకి ధర్మం చెప్పాలి. ఎలా చెప్పాలయ్యా? తల్లిదండ్రులు, మీ అమ్మ అంతేరా, ఎప్పుడూ చండాలం ఇట్లనే ఏడిపిస్తూ ఉంటుంది, దరిద్రం అనకూడదు. అయ్యి అమ్మ ఏది చెప్తే అది జాగ్రత్తగా విను అని చెప్పాలి. తల్లి అయినా సరే తండ్రిని పట్టుకొని ఈయన అంతేరా, మన మాట వినడు, ఆయన పాడైపోయాడు, ఇట్లా రకరకాలుగా మీరు ఏదైనా చెబితే వాడికి ముందు తండ్రి మీద గౌరవం పోతుంది, తద్వారా తల్లి మీద కూడా గౌరవం పోతుంది, కుటుంబ వ్యవస్థ మీదే పక్కకి వెళ్ళిపోతారు.